ఒకే విషయం మీద తలకొకళ్ళు తరొక పాయింట్ మీదన హైలైట్ చేస్తున్నారు. అందులో ప్రధానమైనటువంటి ఏంటంటే ఒక కీలకమైనటువంటి అంశం, ఒకటి పక్కన లడ్డూ మీదన రాష్ట్ర ప్రభుత్వం ఏమో దర్యాప్తు ఆల్రెడీ చేయించాము, నివేదిక వచ్చింది కాబట్టి దాని మీద చర్యలు తీసుకుంటామంటుంది. అట్లా కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో దాని మీదన సమగ్ర దర్యాప్తు జరపాలి, మా మీదన అబాండాలు వేస్తున్నారంటూ హైకోర్టుకు అప్రోచ్ అయింది. మరొక వైపున ఇప్పుడు దాని మీదన సుప్రీంకోర్టుకి వెళ్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరైతే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. ప్రసాదాల తయారు స్వచ్ఛమైన ఆవునేయ వినియోగించి నా కుటుంబ సభ్యులతో శ్రీవారి పాదాల వద్ద ప్రమాణం చేస్తే నీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేస్తావంటూ ఆయన న్యాయ పోరాటం సుప్రీంకోర్టులో చేస్తానంటున్నారు. మరి ఏ కోర్టు జోక్యం చేసుకుంటుందో తెలియదు, కానీ ముందు పరిష్కారం అయితే మాత్రం లడ్డూకి సంబంధించి ఎదురైనటువంటి అతిపెద్ద మైనస్ని ఖచ్చితంగా ప్రజలకి స్పష్టతనివ్వాల్సిన అవసరం అయితే ఉంది.